మాఘపురాణం 23వ అధ్యాయం. కృష్ణనాథుడు జఘ్ను మహర్షితో అంటున్నాడు, ఓ మహర్షి, పారిజాతాల కోసం వెళ్ళిన భటుడు రాలేదు. సచీదేవి పూజకు వేళవుతుంది. ఏం చేయాలో తెలియక దేవేంద్రుడు కొందరు భటులను వెంటబెట్టుకొని భూలోకానికి బయలుదేరాడు. పారిజాత సువాసనలు గుబాళిస్తున్న తోటలోకి ప్రవేశించాడు. పారిజాత కుసుమాలు సేకరించడం మొదలుపెట్టాడు ఇంద్రుడు తన భటులతో సహా. పారిజాత సుమాలు సేకరిస్తున్న ఆనందంలో పరిసరాలను గమనించలేదు ఇంద్రుడు. నేల మీద శ్రీహరి నిర్మాల్యం ఉంది అని అతడికి తెలియదు. దాన్ని కాస్త ఇంద్రుడు అతని భటులు తొక్కారు. మహాపరాధం జరిగిపోయింది. వారి దివ్యశక్తులన్నీ నశించాయి. వారంతా తేజోహీనులైపోయినారు. మామూలు మానవులైనారు. తోట నుండి బయటికి రాలేక అక్కడే ఉండిపోయారు. మరునాటి ఉదయం సత్రాజిత్తు తోటకు వచ్చాడు. అక్కడ తేజోహీనులై ఏమి చేయాలో తెలియక తెల్లమొహాలు వేసుకొని నిలబడి ఉన్న ఇంద్రుడు, అతని భటులను సత్రాజిత్తు చూశాడు. ఆశ్చర్యపోయాడు. త్రిలోకాధిపతి సాక్షాత్తు దేవేంద్రుడు తన తోటలోకి వచ్చాడు. అమితమైన ఆనందంతో వారికి నమస్కరించాడు. ఓ దేవేంద్ర, నువ్వు ఇలా నా తోటకు రావడం చాలా ఆనందదాయకం. అనుకోకుండా నువ్వు నాకు సాక్షాత్కరించావు. కానీ తేజోహీనుడుగా ఉన్నావు. ఓ దేవా, నువ్వు ఇలా తేజోహీనుడుగా ఉండడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మేము భూలోకంలో ఉండేవాళ్ళం. మాకన్నా మీరు గొప్పవారు. మాకు వరాలిస్తారు, మా కోరికలు తీరుస్తారు. ప్రత్యేకించి ముల్లోకాలను రక్షించేవాడవు. అటువంటి నీవు ఈ రోజున తేజోహీనంగా ఉండడం చాలా బాధాకరం. అంతటి గొప్పవాడవు, దేవతలకు ప్రభువు, స్వర్గానికి అధిపతివి. నీవు కోరిన ఏమైనా నీ దగ్గరకు వస్తాయి. అటువంటి నీవు పారిజాత పుష్పాలు తీసుకురావడానికి వచ్చావా? అది కూడా చెప్పకుండా. అది దొంగతనం కాదా? దేవేంద్ర, నువ్వు కావాలంటే ఈ పూలను నేనే పంపించేవాడిని కదా. దొంగతనంగా పూలు తీసుకోవడం నేరం కాదా? దానివలన నీ ఔన్నత్యం తగ్గిపోయింది కదా. ఎందుకు చేశావు ఈ పని అన్నాడు. సమాధానం చెప్పలేని దేవతలు తలలు వంచుకున్నారు. కొంత సమయమైన తరువాత కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఓ సత్రాజిత్తు, ఆ లోకంలో ఎగురుతున్న గరుత్మంతుడు నేల మీద కనిపించిన మాంసపు ముక్క కోసం ఆశపడి కిందకు దిగి వలలో చిక్కినట్లుగా మేము కూడా పారిజాత సుమాల కోసం ఆశపడి ఈ దురావస్థ తెచ్చుకున్నాము. దీని నుండి బయటపడే మార్గము ఏదైనా ఉంటే చెప్పు అన్నారు దేవతలు. ఆ మాటలు విన్న తోట యజమాని, ఓ దేవతలారా, నేనేమీ చదువుకోలేదు, పైపెచ్చు అజ్ఞానిని. మీకు తరుణోపాయం నేనేం చెప్పగలను అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతలు ఆ వనంలోనే ఉన్నారు. వారిని బంధించబడినట్లుగా లేరు, కానీ బందీలే వనంలో నుండి బయటకు రాలేరు, ఎటూ పోలేరు. అన్నపానాదులు లేకుండా ఆ వనంలోనే 11 రోజులు ఉన్నారు. వారి అవస్థ చూసి విలవిలలాడిపోతున్నాడు సత్రాజిత్తు. ఇంటి దగ్గర భార్యతో సహా తాను కూడా ఉపవాసం చేశాడు. దేవతలు నిరంతరం అమృతాన్ని ఆహారంగా తీసుకుంటారు. అప్సరస గానాలతో విమానాలలో విహరిస్తారు. కామధేను పాలు త్రాగుతారు. కల్పవృక్షము ప్రసాదించే మధురమైన ఫలాలు తింటారు. రుచికరమైన ఆహారాన్ని ఆరగిస్తారు. ఆ దేవతలు 11 రోజులుగా నిద్ర ఆహారాలు లేక చిక్కిపోయారు. సత్రాజిత్తు దేవతల మీద జాలితో తోటలోని నిర్మాలిన్యాన్ని తీసేశాడు. దేవతలంతా బంధవిముక్తులు కావాలని ప్రార్థించారు. 11వ రోజు రాత్రి దేవర్షి త్రిలోక సంచారి అయిన నారదుడు గగన మార్గం గుండా వెళుతున్నాడు. అలా వెళుతూ నేల మీద పూలలో చిక్కుపోయిన ఇంద్రాది దేవతలను చూశాడు. వీరు బందీలుగా ఉన్నారు, వీరిని ఎలా విడిపించాలి అని ఆలోచించాడు. అలా వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీపతిని పరిపరి విధాలుగా స్తుతించాడు. నారదుడి ప్రార్థన ఆలకించాడు శ్రీహరి. చాలా సంతోషించాడు. నారద, నీ విచారానికి కారణం ఏమిటి? నువ్వెప్పుడూ లోక కళ్యాణమే కోరుకుంటావు కదా. ఎవరికి ఏ కష్టం వచ్చింది? ఏం కావాలి అన్నాడు. స్వామి, దేవదానవులు క్షీరసాగరాన్ని మదించారు. అమృతం పుట్టింది. అమృత భాండాన్ని సాగర తీరంలో కొంతసేపు ఉంచారు. ఆ భాండాన్ని అక్కడ నుంచి తీసేటప్పుడు 2 చుక్కలు నేల మీద పడి తులసి వృక్షము, పారిజాత వృక్షాలుగా పెరిగాయి. సత్రాజిత్తు అనేవాడు వాటిని సేకరించి పెద్ద వనాన్ని ఏర్పాటు చేశాడు.
పారిజాత పుష్పాలు సువాసన వెదజల్లుతున్నాయి. ఆ పరిమళానికి ముచ్చటపడి ఇంద్రుడి భార్య శచీదేవి భగవంతుని పూజకు పారిజాతాలు కావాలంది. ఇంద్రుడు ఒక భటుణ్ణి పంపి పారిజాతాలను దొంగతనంగా తెప్పించుకునేవాడు. పారిజాతాలు దొంగతనం జరుగుతున్నాయని తెలిసి యజమాని తోటంతా శ్రీహరి నిర్మాల్యం చల్లాడు. ఒక రోజున దేవేంద్రుడు దేవతలతో సహా పారిజాత వనానికి వెళ్ళి ఆ నిర్మాల్యాన్ని త్రొక్కి తన దివ్యశక్తులు పోగొట్టుకున్నారు. దివ్యత్వాన్ని కోల్పోయాడు. తోట యజమాని సత్రాజిత్తు తోటలోని పారిజాతాలతో దండలు కట్టి వాటిని అమ్మి వచ్చిన ధనంతో నారాయణ సేవ చేస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి వాడి తోటలో ఇంద్రుడు దేవతలతో సహా చొరబడి పారిజాతాలు, తులసి దళాలు అపహరించడానికి యత్నించి పట్టుబడి బందీ అయి గత 11 రోజులుగా నిద్రా ఆహారాలు లేక అలమటిస్తున్నాడు. నీవే వారిని ఎలాగైనా కాపాడాలి అన్నాడు నారదుడు. ఆ మాటలు విన్న నారాయణుడు, ఓ నారద, ఇంద్రుడు అనేక తప్పులు చేశాడు. 1. పరుల సొమ్ము అపహరించటం. 2. తోట యజమాని జీవనోపాధిని పోగొట్టడం. 3. నా నిర్మాల్యాన్ని తొక్కడం. ఇన్ని తప్పులు చేశాడు కాబట్టే ఇంద్రుడు తన తేజస్సును కోల్పోయాడు. నా నిర్మాల్యాన్ని తెలిసి గాని తెలియక గాని తొక్కితే మహాపాపం. తొక్కిన వారి అన్ని శక్తులు నశిస్తాయి. దేవతలు వారితో పాటు తోట యజమాని నేటికి 11 రోజులుగా ఉపవాసం చేస్తున్నారు. ఇది ఆషాఢమాసం. ఇందులో శుద్ధ పాడ్యం నుంచి ఏకాదశి వరకు ఉపవాసం ఉన్నారు. అష్టాక్షరి మంత్రం జపం చేస్తున్నారు. ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపవాసం చేసి అష్టాక్షరి మంత్రం జపిస్తే కోరిన వరాలు ఇస్తాను. ఎవరైనా సరే కుల మత జాతి ప్రసక్తి లేకుండా ఇలా పిలిస్తే నేను ప్రసన్నుడనవుతాను అని చెప్పాడు శ్రీమన్నారాయణుడు. 23వ అధ్యాయం సమాప్తం.